మన ఆంధ్రప్రదేశ్లో ఒక కొండ అయితే ఉంది. ఆ కొండపైకి పగలు కానీ రాత్రి కానీ ఏ ఒక్క కాకి కూడా రాదు. అదే మన పల్నాడు జిల్లాలో ఉన్న కోటప్ప కొండ. హాయ్ హలో ఎవరీవన్, దిస్ ఈస్ హర్ష. ఈ టెంపుల్లో ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా శివాలయంలో శివుడు లింగం రూపంలో ఉంటారు, కానీ ఇక్కడ దక్షిణామూర్తి స్వరూపంలో ఉంటారు. మరి ఇంత ప్రత్యేకమైన టెంపుల్లో కాకులు ఎందుకు వాలో? దీని వెనుక ఒక కథ అయితే ఉంది. పూర్వం శివుడు ఇక్కడ తపస్సు చేసుకునేటప్పుడు ఆనందవల్లి అనే ఒక గొల్లబామ ప్రతిరోజు శివుడికి పాలు, తేనె, పెరుగు తెస్తూ ఉండేది. అలానే ఒక రోజు తెస్తూ ఉండగా గొల్లబామకు అలసట వచ్చి పెరుగు కుండని పక్కకు పెట్టింది. అదే సమయంలో కాకులు వచ్చి ఆ పెరుగు కుండని పగలకొట్టాయి. ఆమె బాధ తట్టుకోలేక శివుడు ఒక వృద్ధుడి రూపంలో గొల్లబామ దగ్గరికి వెళ్లి ఒక వరం ఇస్తారు. ఈ కొండపైకి ఎప్పుడు కాకులు రావు, నీకు ఎప్పుడు ఇబ్బంది జరగదు అని చెప్పి. అందుకే కాకులు కొండ కింద కనిపించినా కొండ పైన కనిపించవు. ఈ టెంపుల్ కి వచ్చి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారి జాతకంలో గురుబలం పెరుగుతుందని చెప్తారు. శృంగేరి పీఠాధిపతి భారత తీర్థస్వామి వారి తల్లిగారు గర్భవతిగా ఉన్నప్పుడు ఈ కొండ అయితే ఎక్కేవారంట. ఆ దక్షిణామూర్తి అనుగ్రహం వల్లనే అంతటి మహాజ్ఞాని జన్మించారనేసి చెప్పుకుంటారు. నెక్స్ట్ వీడియోలో ఈ టెంపుల్ గురించి మరియు స్వామివారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మన పేజీని ఫాలో చేయండి.